మొన్న మార్వాడీలు ఇవాళ బీహారీలు. ఎస్, ఉమ్మడి నల్గొండ జిల్లాలు బీహారీలు రెచ్చిపోయారు. అయితే వారి కోపానికి గల కారణం ఏమిటి? పోలీసులపై నిజంగా రాళ్ళు రువ్వడానికి గల కారణాలు ఏమిటి? దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్లోకి వెళ్తే కనుక సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పాలకీడులో ఉన్నటువంటి దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో నిజంగా ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు. సో కార్మికుడికి ఏదైతే నష్టపరిహారం యాజమాన్యం చెల్లించాల్సి వస్తుందో ఈ యాజమాన్యం అయితే నిజంగా చెప్పిన మాట ఒకటి, నిర్లక్ష్యపు వైఖరి మరొకటి. సో ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదంటూ కూడా నిజంగా ఇప్పుడు యావత్ అక్కడ పనిచేసినటువంటి బీహారీ కార్మికులందరూ కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి తమను అడ్డుకున్నటువంటి పోలీసులపైన, అలాగే స్థానికులపైన, అలాగే కంపెనీ మేనేజ్మెంట్ పైన సరే ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన నిజంగా ఉరికించి మరీ కొట్టినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో వీళ్ళ ఆగ్రహవేశాలు మళ్ళీ కట్టలు తెంచుకుందానంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా తోటి కార్మికుడి ప్రాణాలు పోయాయి. సో వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. సదరు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి మరి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనభృతి కోసం ఇక్కడికి వచ్చి ఎంతో కొంత సంపాదించుకుంటూ ఇక్కడ జీవనం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ కార్మికుల్లో ఎలాంటి ఈ యొక్క తప్పు లేదంటూ కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మాటలన్నీ కూడా. సో సూర్యాపేట జిల్లాలో బీహార్ కూలీల బీభత్సం చేశారు. పోలీసుల్ని పరిగెత్తించి మరీ రాళ్లతో కొట్టారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇటు పోలీసులు సైతం పారిపోయినటువంటి సందర్భం. మరొక వైపు పోలీసు వాహనంపై రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పాలకీడులోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది.